అంటే ట్రంప్ ఇక్కడ విజయం సాధించాను అనుకున్నారే కానీ పూర్తి వ్యతిరేకత అటు అమెరికన్ కాంగ్రెస్ కౌన్సిల్లో కానీ ఇటు పార్లమెంట్ కౌన్సిల్లో కానీ ఇదే వ్యతిరేకతని మూటగట్టుకుంటూ వెళుతున్నారు. అమెరికన్ వెటరన్స్ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటే అమెరికన్ సోల్జర్స్ ప్రాణాలు, అమెరికా సంపద మొత్తం ఆవిరైపోతున్నాయి ఈ యుద్ధం కారణంగా అనేది వీరంతా ఆరోపిస్తున్నారు. మాజీ కల్నల్స్ గా పనిచేసిన వాళ్ళందరూ వ్యతిరేకించడానికి కారణం మెయిన్ రీజన్ ఇదే. సరే, ఇదంతా ట్రంప్కి బయట నుంచి తగులుతున్న సెగ అనుకోవచ్చు, కానీ సొంత రిపబ్లికన్స్ లో కూడా వ్యతిరేకత తీవ్రమవుతుంది ట్రంప్కి ఆపోజిట్గా. అమెరికా వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జేడీ వ్యాన్స్ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇద్దరి మధ్య, అమెరికా ప్రెసిడెంట్కి అమెరికా వైస్ ప్రెసిడెంట్కి మధ్య భయంకరమైన అగాధం ఈ యుద్ధం కారణంగా వచ్చింది అనేది రిపబ్లికన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇదే పెద్దదైతే కనుక రిపబ్లికన్స్ పరిస్థితి వేరుగా మారుతుంది. ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ వైపు అందరూ నిలబడితే కనుక ట్రంప్ ప్రెసిడెంట్గా దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోని అవసరం లేదు. అంటే సొంత పార్టీ నుంచి, రిపబ్లికన్స్ నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు ట్రంప్ ఇక్కడ.